వీడియోలో మనము వెర్బ్ కరెక్షన్స్ని ఎలా చేయాలనేది సెకండ్ పార్ట్గా చూద్దాము. ముందు వీడియోలో మనము ఫస్ట్ పార్ట్ చేయడం జరిగింది. ఆ ఫస్ట్ పార్ట్లో కేవలం మనము పాజిటివ్ స్టేట్మెంట్స్ని, పాజిటివ్ సెంటెన్సెస్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ పార్ట్లో మనము క్వశ్చన్స్ని, నెగిటివ్ స్టేట్మెంట్స్ని ఎలాగ మనము వెర్బ్ కరెక్షన్ చేయాలి అనేది చెప్పుకోవడం జరుగుతుంది. సో ద ఫస్ట్ సెంటెన్స్, డాష్ యూ డాష్ కమ్ హియర్ ఎవ్రీడే. డాష్ యూ డాష్ కమ్ హియర్ ఎవ్రీడే. ఈ సెంటెన్స్ తీసుకున్నట్లయితే ఇది క్వశ్చన్ సెంటెన్స్. ఈ క్వశ్చన్ సెంటెన్స్కి మనము ఆన్సర్ రాసేటప్పుడు ఇక్కడ ఎవ్రీడే అనేది ఉన్నది కాబట్టి అది మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయవలసి ఉంటుంది. రోజు జరిగే పనులను, రొటీన్ యాక్షన్స్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలి. ఇది క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్కి కావాల్సిన ఆక్సిలరీ వెర్బు డూ. సో డూ యూ కమ్ హియర్ ఎవ్రీడే, రోజు ఇక్కడికి వస్తావా అనేది ఇక్కడ మనకి సెంటెన్స్. సో డూ యూ కమ్ హియర్ ఎవ్రీడే అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో మనము ఫస్ట్ బ్లాంక్స్లో డూ రాస్తాము, సెకండ్ బ్లాంక్లోనేమని కమ్ రాస్తాము. అదేవిధంగా హీ డాష్ నాట్ కమ్ టు పార్టీ టుమారో. ఇక్కడ టుమారో అనేది ఫ్యూచర్ ఇండికేట్ చేసే వర్డ్ కాబట్టి వోంట్ కమ్ టు పార్టీ టుమారో అని చెప్పాలి. హీ వోంట్ కమ్ టు పార్టీ టుమారో ఆర్ విల్ నాట్ కమ్ టు పార్టీ టుమారో అని మనము చెప్పవలసి ఉంటుంది. నెక్స్ట్, వై డాష్ యూ డాష్ నాట్ మీట్ హిమ్ టుడే. ఇక్కడ మనము ఇది కూడా క్వశ్చన్ సెంటెన్స్. క్వశ్చన్ టుడే అని ఉంది కాబట్టి ఈరోజు జరిగే కార్యక్రమాలని మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పవలసి ఉంటుంది. ఇక్కడ వై డోంట్ యూ మీట్ హిమ్ టుడే అని మనము రాయవలసి ఉంటుంది. వై డోంట్ యూ మీట్ హిమ్ టుడే. ఇక్కడ డోంట్ రాయవలసి ఉంటుంది, ఇక్కడ మీట్ రాయవలసి ఉంటుంది సెకండ్ బ్లాంక్లో. ఈ విధంగా మనము ఇక్కడ ఇచ్చిన వెర్బ్ని కరెక్ట్ చేసి రాయగలుస్తాము. ఇక ఫోర్త్ సెంటెన్స్ తీసుకున్నట్లయితే గోపి డాష్ నాట్ వాటర్ ద ప్లాంట్స్ నౌ. ఇక్కడ నవ్ అనే వర్డ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి గోపి ఈజ్ నాట్ వాటరింగ్ ప్లాంట్స్ అని రాయవలసి ఉంటుంది. ఈజ్ అనే హెల్పింగ్ వెర్బ్ కావాలి, వాటర్ అనే వెర్బ్కి ఐఎన్జీ ఉపయోగించాలి. సో గోపి ఈజ్ నాట్ వాటరింగ్ ద ప్లాంట్స్ అని చెప్పవలసి ఉంటుంది. నవ్ మనకి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి మనం హెల్పింగ్ వెర్బ్ ఈజ్ బీ ఫామ్ తీసుకుంటాము. అలాగే వి ప్లస్ ఐఎన్జీ, వెర్బ్ ప్లస్ ఐఎన్జీ వాటరింగ్ అవుతుంది. గోపి ఈజ్ నాట్ వాటరింగ్ ద ప్లాంట్స్ నవ్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ సెంటెన్స్ తీసుకుంటే హౌ లాంగ్ డాష్ యూ డాష్ వెయిట్ ఫర్ హెర్ అని తీసుకున్నాము. హౌ లాంగ్ డాష్ యూ డాష్ వెయిట్ ఫర్ హెర్. ఇక్కడ క్వశ్చన్ హౌ లాంగ్ అనేది క్వశ్చన్ సాధారణంగా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మాత్రమే యూజ్ చేయడం జరుగుతుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేసేటప్పుడు హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ ఫర్ హెర్ అని మనము చెప్పవలసి ఉంటుంది. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ అనేది ఇక్కడ హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ అనేది సెకండ్ బ్లాంక్లోని రాయవలసి ఉంటుంది. ఇక్కడ హ్యావ్ రాయవలసి ఉంటుంది, బీన్ వెయిటింగ్ అనేది సెకండ్ బ్లాంక్లో రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ సిక్స్త్ సెంటెన్స్, డాష్ షీ డాష్ పే ఎస్టర్డే. ఇది కూడా క్వశ్చన్ సెంటెన్స్. క్వశ్చన్ వేసేటప్పుడు ఎస్టర్డే అనేది మనకి పాస్ట్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది. పాస్ట్ టెన్స్లో క్వశ్చన్ వేసేటప్పుడు హెల్పింగ్ వెర్బ్ డిడ్ కావాలి. సో డిడ్ షీ పే అని రాయవలసి ఉంటుంది. డిడ్ షీ పే ఎస్టర్డే, డిడ్ షీ పే ఎస్టర్డే అని ఆన్సర్ అవుతుంది. సెవెంత్ సెంటెన్స్, ఐ డాష్ నాట్ రిసీవ్ ద ఇన్ఫర్మేషన్ సో ఫార్. ఇక్కడ సో ఫార్ అనే వర్డ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేయడం జరుగుతుంది. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో నెగిటివ్లో చెప్పవలసి ఉంటుంది, ఎందుకంటే నాట్ రిసీవ్ అని ఉంది కాబట్టి హ్యావ్ నాట్ రిసీవ్డ్గా ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఐ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ద ఇన్ఫర్మేషన్ సో ఫార్. నాకు ఎంతవరకు ఆ ఇన్ఫర్మేషన్ అందలేదు. సో హ్యావ్ నాట్ రిసీవ్డ్. నెక్స్ట్ ఎయిత్, హౌ డాష్ ఏ బర్డ్ డాష్ ఫ్లై ఇన్ ద స్కై. ఇది క్వశ్చన్ సెంటెన్సు. ఈ క్వశ్చన్ సెంటెన్స్ని మనం రాసేటప్పుడు ఈ క్వశ్చన్ సెంటెన్స్ రాసేటప్పుడు ఇది యూనివర్సల్ ఫ్యాక్టు కాబట్టి దీన్ని మనము హౌ డస్ ఏ బర్డ్ అనే
సింగులర్ సబ్జెక్టు కాబట్టి డస్ ఉపయోగించవలసి ఉంటుంది. నెక్స్ట్ మనము ఫ్లై అనే వెర్బ్ వన్ను ఉపయోగించవలసి ఉంటుంది. హౌ డస్ ఏ బర్డ్ ఫ్లై ఇన్ ద స్కై. నెక్స్ట్ సెంటెన్స్, వాట్ డాష్ సుధాకర్ డాష్ డూ వెన్ యూ వెంట్ టు మీట్ హిమ్. ఇక్కడ వెన్ అనే టైం క్లాజ్ను ఉపయోగించడం జరిగింది. వెన్ అనే టైం క్లాజ్ సాధారణంగా మనం పాస్ట్ టెన్స్లో ఉపయోగిస్తాము. ఇక్కడ ఆల్రెడీ వెంట్ అనే వెర్బ్ ఉపయోగించడం జరిగింది. వెంట్ అనేది పాస్ట్ యాక్షను కాబట్టి ఇక్కడ మనము చెప్పవలసింది ఏంటంటే వాట్ వాజ్ సుధాకర్ డూయింగ్. సుధాకర్ నువ్వు వెళ్ళేటప్పటికి ఏం చేస్తూ ఉన్నాడు. సో ద యాక్షన్ వాజ్ గోయింగ్ ఆన్ ఎట్ ద టైమ్ ఆఫ్ హీ మెట్ ద సుధాకర్. ఇతను సుధాకర్ని కలుసుకునడానికి వెళ్ళినప్పుడు అతను ఏం చేస్తున్నాడు అనేది క్వశ్చన్. కాబట్టి వాట్ వాజ్ సుధాకర్ డూయింగ్, వాజ్ అని ఇక్కడ రాయవలసి ఉంటుంది. సుధాకర్ అని డూయింగ్ అని సెకండ్ బ్లాంక్లో రాయవలసి ఉంటుంది. వాట్ వాజ్ సుధాకర్ డూయింగ్ వెన్ యూ వెంట్ టు మీట్ హిమ్. నెక్స్ట్ 10th సెంటెన్స్, డాష్ యూ డాష్ నాట్ నో హిమ్. ఈ సెంటెన్స్ తీసుకున్నట్లయితే నాట్ నో అనేది మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఇండికేట్ చేస్తుంది. ఎందుకంటే నో అనే వెర్బ్ని మనం ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే చెప్పవలసి ఉంటుంది. ఇక్కడ ఎటువంటి టైం ఇవ్వలేదు కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి. కంటిన్యూస్ టెన్స్లో చెప్పడానికి సాధ్యం కాదు, ఎందుకంటే నో అనేది ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే ఎక్స్ప్రెస్ చేస్తాము. సో డూ యూ నో, డోంట్ యూ నో హిమ్ అని మనం రాయవలసి ఉంటుంది. డోంట్ ఇక్కడ రాయవలసి ఉంటుంది, నో అనేది ఇక్కడ రాయవలసి ఉంటుంది. సో డోంట్ యూ నో హిమ్ అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ నెగిటివ్లో ఉంది కాబట్టి డోంట్ యూ అని రాయవలసి ఉంటుంది. నో అనే వెర్బ్ వన్ తీసుకోవాలి. ఈ విధంగా మనము ఈ సెంటెన్స్ని మనం రాయవలసి ఉంటుంది. ఇక్కడ మరికొన్ని మీకు ఎక్సర్సైజెస్ కోసము కొన్ని సెంటెన్స్లు ఇవ్వడం జరిగింది ఈ వీడియో ఎండింగ్లో. వాటిని మీరు ట్రై చేయండి, ఆన్సర్ చేయండి.